ఇలా పిలుపునిస్తున్నాడు. వాడు యుద్ధం చేస్తాడు, ప్రపంచాన్ని కబలించాలనేటువంటి ఒక దురాక్రమణ చేస్తాడు. ఇలా సంపన్న దేశంగా ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఇలా గల్ఫ్లో ఉన్నటువంటి ఆయిల్ సంపదను కొల్లగొట్టాలని చెప్పి ఇలా ప్రయత్నాలు చేస్తున్నాయి. దానిలో భాగంగానే ఈ యుద్ధ దురాక్రమణ, ఈ దురాక్రమణను ప్రపంచ ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి. అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్స్ కూడా ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇజ్రాయిల్లో ఉన్నటువంటి ఇజ్రాయిలీలు కూడా మేము మమ్మల్ని క్షమించండి ఇరాన్ అని చెప్పి ఇలా ప్రదర్శనలు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నేతన్యాహుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. గల్ఫ్ కంట్రీలలో ఉన్నటువంటి పాలస్తీనా వాళ్ళు కానీ గల్ఫ్లో ఉన్నటువంటి ముస్లిం యువత మొత్తం కూడా దీనికి యుద్ధానికి వ్యతిరేకంగా ఇలా స్లోగన్లు ఇస్తున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా నిరసిస్తున్నా కూడా సిగ్గు లజ్జ లేకుండా ఇలా అమెరికన్ సామ్రాజ్యవాదం ఉత్సాహతోటి ఇలా ఇజ్రాయిలీ దురాక్రమణ చేస్తున్నది. దీన్ని ప్రపంచ మానవాళిగా ప్రజాస్వామికవాదులుగా ఇలా సార్వభౌమాధికారాన్ని, ఏ దేశ సార్వభౌమాధికారాన్ని ఆ దేశం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నొక్కి చెప్పుతూ మనం చెప్పి మనం వ్యతిరేకంగా మనం పోరాడాలని చెప్పి సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ తరఫున వామపక్షాల తరఫున పిలుపునిస్తున్నాం. మండలానికి అభినందనలు తెలియజేస్తూ ఈ ఇజ్రాయిల్ అమెరికా కలిసి మధ్యప్రాచ్యంలో చేస్తున్న యుద్ధాన్ని భారత ప్రజానీకం తీవ్రంగా నిరసించాలని చెప్తున్న ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి సిఐ జిల్లా నాయకులు డాక్టర్ కుమార్ను మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏదైతే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఆపాలని గత 10 రోజులుగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలతో పాటు మన దేశం కూడా శాంతియుతంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తుంటే 2 వారాల్లోపు ఈ ఉద్యమాన్ని ఏదైతే దాడి జరుగుతుందో దాన్ని ఆపే విధంగా చేస్తానని చెప్పినటువంటి అమెరికా సామ్రాజ్యవాద నేత అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ రాత్రికి రాత్రి అర్ధరాత్రి 2 వారాలు అని గడువు చెప్పి 2 రోజుల్లోనే మరి ఏదైతే ఇరాన్పై మరి భీకర దాడిని ప్రయోగించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఏదైతే ఈ డొనాల్డ్ ట్రంప్ మరి ఇరాన్పై దాడి చేస్తున్నాడో ముఖ్యంగా మనందరం చూసుకుంటే ఈరోజు ఏ పేపర్ చూసేసినా కూడా అమెరికాలో దేశవ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేశంలో ఉన్నటువంటి అమెరికన్ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూర్తిగా డొనాల్డ్ ట్రంప్ మాకు వద్దని మరి అక్కడ బల్లగొట్టి చెప్తున్నా కూడా మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశంలో ముఖ్యంగా చమురు నిల్వలు ఉన్నటువంటి ఇరాన్ దేశాల మీద ఉన్నటువంటి దాన్ని ఆధిపత్యం పెట్టి తన చేతుల్లో పెట్టుకోవడానికి ఇజ్రాయెల్కు సహకారం అందించడానికి మరి ఏదైతే చేస్తున్నాడో దీన్ని వెంటనే ఆపాలని ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున దేశాలు చెప్తున్నా కూడా ఈరోజు యుద్ధం కొనసాగిస్తున్నాడు. వెంటనే ఏదైతే ఉందో ఇరాన్పై దాడి ఆపకుంటే రాబోతున్నటువంటి కాలంలో ప్రపంచంలోని అన్ని దేశాలతో పాటు భారతదేశం కూడా పెద్ద ఎత్తున వామపక్షాల ఆధ్వర్యంలో ఈ దాడిని ఆపేందుకు ఉద్యమం చేస్తానికి